హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియ. ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి, మీ పర్సన్ మిమ్మల్ని నిజంగా ఇష్టపడుతున్నారా, ట్రూగా లవ్ చేస్తున్నారా అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో అందరూ ఎలా ఉన్నారు? ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఆల్వేస్ హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. మీరు ఎలా ఉన్నారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కూడా చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చితే డెఫినెట్లీ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన సబ్స్క్రైబర్స్ అందరికీ, మన ఛానల్కి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్ యూ అండి. మీ సపోర్ట్ వల్లే మన ఛానల్ ఇప్పుడు ఇక్కడ దాకా ఈ సిచ్యువేషన్ వరకు వచ్చింది, ఈ స్టేజ్ వరకు వచ్చింది. డెఫినెట్లీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ నా తరఫు నుంచి చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఇలాగే మీ సపోర్ట్ మీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చూద్దామా, రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాము. మీ పర్సన్ మీ నుంచి దూరంగా ఉంటున్నారా, లేకపోతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్తో ఉన్నారా? సో ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే మీది ఎలాగంటే మీ క్రష్ గురించి కానీ, మీ బెస్టీస్ గురించి కానీ, మీ హస్బెండ్ అండ్ వైఫ్ గురించి కానీ, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, ఏ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళైనా ఈ రీడింగ్ చూడొచ్చండి. మీకు రెజొనేట్ అయ్యే పాయింట్స్, మీ సిచ్యువేషన్కి ఇది రెజొనేట్ అవుతుంది. ఒకవేళ రెజొనేట్ అయిన అవ్వని పాయింట్స్ ఏదన్నా ఉంది అంటే అవి డెఫినెట్గా స్కిప్ చేసేయండి. మీకు రెజొనేట్ అయినంత వరకు మాత్రమే తీసుకోండి. ఇది వచ్చేసి కలెక్టివ్ రీడింగ్ అండి. అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చు. ఈ రాశి వాళ్ళు, ఆ రాశి వాళ్ళు అనేం లేదు. అండ్ స్పెషల్గా ఏదైనా రాశి ఎక్స్ట్రా కనిపించింది అంటే నేను మెన్షన్ చేస్తాను. ఓకే. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్. అట్ ప్రజెంట్ మా వ్యూయర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. ఇది టైమ్లెస్ రీడింగ్ అండి. ఈ వీడియో మీ ముందుకి ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఈ రీడింగ్ మీకు రెసొనేట్ అవుతుంది. కార్డ్స్ షఫుల్ చేస్తున్నప్పుడు అట్లీస్ట్ 3 times అయినా మీ పర్సన్ నేమ్ తలుచుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ అన్నట్టు కూడా కనెక్ట్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే డెఫినెట్లీ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. డెఫినెట్లీ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ మీకు ఈ వీడియో ఎంతవరకు రెజొనేట్ అయింది అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీ పర్సన్ని తలుచుకుంటూ ఉండండి, వాళ్ళ నేమ్ తలుచుకోండి. సో ఫస్ట్ మీ ఎనర్జీ చెక్ చేస్తాను. మీ ఎనర్జీ కనుక మ్యాచ్ అయితే మీ పర్సన్ మీ గురించి ఇలా ఆలోచిస్తున్నారని మీరు ఫిక్స్ అవ్వండి. ఓకే. మీ కరెంట్ ఎనర్జీ, మా వ్యూవర్స్ కరెంట్ ఎనర్జీ ఏంటి చూపించండి యూనివర్స్. మీ ఎనర్జీ చూడండి. మీ పర్సన్ అంటే మీకు చాలా ప్రేమ ఉంది, చాలా చాలా ఇష్టం ఉంది. ఇక్కడ మీ పర్సన్ అంటే మీకు చాలా ప్రేమ ఉంది. మీకు మీ పర్సన్కి మీరు మళ్ళీ ప్రపోజ్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. లవ్ ఆఫర్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారు. ఇంకొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే మీ పర్సన్ మీకు ప్రపోజ్ చేశారు. రీసెంట్గా మేబీ మీ లైఫ్లోకి రీసెంట్గా ఇంకెవరైనా న్యూ పర్సన్ కూడా వచ్చి ఉండొచ్చు. ఆ పర్సన్ అంటే కూడా మీకు చాలా ఇష్టం ఉంది. ఎవరైతే న్యూ పర్సన్ రీసెంట్గా వచ్చున్నారో, సో చూడండి మీ ఎనర్జీ వచ్చేసి ఈరోజు మాత్రం ఈ రీడింగ్లో ఎక్సలెంట్ ఉంది. సో అన్నీ కప్సే. ఎంత ప్రేమ అంటే ఈ పర్సన్ అంటే మీ మనసులో ఎవరైతే ఉన్నారో, ఎవరి కోసం ఈ రీడింగ్ చూస్తున్నారో నాకైతే తెలియదు, కానీ ఆ వ్యక్తి అంటే మీకు చెప్పలేనంత ప్రేమ. తనతో కలిసి హ్యాపీగా ఉండాలని, మీ ఫీలింగ్స్ అన్నీ షేర్ చేసుకోవాలని, మీరు తనతో హ్యాపీగా ఉండాలని, ఇలా టోటల్గా మీ లైఫ్ మొత్తం తనతో ఊహించుకుంటున్నారు. తనతో హ్యాపీగా ఉండాలని కానీ, తనతో హ్యాపీ టైం స్పెండ్ చేయాలని కానీ,
మీ కష్ట సుఖాలు అన్నీ తనకి చెప్పుకోవాలని, ఒక హ్యాపీ ఉండాలని కానీ, ఎటైనా హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేయాలని కానీ, టోటల్గా ఎమోషన్స్కి వచ్చిందండి. ఈ రీడింగ్ మాత్రం ఎవరికి ఎక్కువ వర్తిస్తుంది అంటే కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి, మీ మీ ఎనర్జీస్ ఎక్కువ అలా కనిపిస్తుంది. బాబోయ్, 3 ఆఫ్ కప్స్, 3 ఆఫ్ కప్స్, మెజిషియన్. మీ పర్సన్ మీ దగ్గరకు రావాలి, ఎలాగైనా మీకు తన లవ్ ఆఫర్ చెయ్యాలి, మళ్ళీ తన లవ్ మీకు ఆఫర్ చెయ్యాలి అని మీరు చాలా కోరుకుంటున్నారు. మళ్ళీ మీతో రీయూనియన్ అవ్వాలి, మీకు ప్రపోజ్ చెయ్యాలి, మళ్ళీ మీరు కలిసి హ్యాపీగా టైం స్పెండ్ చేయాలి. మీ మనసులో మీ పర్సన్ కోసం దాచుకున్న ప్రేమ మొత్తం చూపించాలి, మీలో దాచుకున్న ప్రేమ మొత్తం కురిపించేయాలనుకుంటున్నారు. తనకి చెప్పాలి, చూపించాలి, తన మీద అంతా కురిపించేయాలి అనుకుంటున్నారు. ఇక్కడ మెజిషియన్, మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అని కానీ, నన్ను కాకుండా ఇంకెవరి దగ్గరికి వెళ్ళకూడదు అని కానీ, ఒకవేళ ఈ పర్సన్కి ఫ్యామిలీ కానీ, ఫ్రెండ్స్ సర్కిల్ కానీ, లేకపోతే ఇంకా అదర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ ఉన్నా సరే ఈ పర్సన్ ఏంటంటే మీతోనే ఉండాలని కానీ, ఎప్పుడు మీకే తన టైం ఇవ్వాలి, మీతోనే తన టైం స్పెండ్ చేయాలి, ఎప్పుడు నా గురించే ఆలోచించాలి, నాకే మెసేజ్ చేయాలి, నాకే కాల్స్ చేయాలి. ఎందుకంటే ఈ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం, చాలా ప్రేమ. సో ఈ పర్సన్ మీకు కాకుండా ఇంకెవరికైనా టైం ఇచ్చినా, ఇంకెవరితో అయినా హ్యాపీగా తను ఉన్నా కూడా మీకేంటంటే జెలసీ, పొసెసివ్నెస్, ఇట్టే కోపం వచ్చేస్తుంది మీకు. అరే, నేను తన్ని ఇంత ఇష్టపడ్డాను కదా, ఇంత కావాలనుకున్నాను కదా, నాతో కాకుండా వాళ్ళతో ఎలా టైం స్పెండ్ చేస్తారు? ఈ ఎంతసేపు మాట్లాడినా మీకు ఈ పర్సన్తో తనివి తీరదు, తృప్తి అనేది ఉండదు. ఎందుకంటే మీరు అంత డీప్గా ఆ పర్సన్ గురించి మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. తను రావాలి, తను నా లైఫ్లో ఉండాలి, తనతోనే నా లైఫ్, ఎందుకంటే తను నేను బాగా చూసుకోగలను, నాకన్నా ఈ పర్సన్ని ఎవరు బాగా చూసుకోలేరు, నా అంత ప్రేమ ఇంకెవరికి లేదు, నా అంత ప్రేమ ఇంకెవరు తన మీద చూపించలేరు. సో డెఫినెట్లీ ఈ పర్సన్ లైఫ్లో ఒకవేళ థర్డ్ పర్సన్ ఉన్నా కూడా ఇక్కడ మీరేం కోరుకుంటున్నారు అంటే మీతోనే ఉండాలి, ఈ పర్సన్ మీతోనే టైం స్పెండ్ చేయాలి, మీతోనే ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలి, మీ ప్రేమని వాళ్ళు అర్థం చేసుకోవాలి. తిరిగి ఒకవేళ మీ ఇద్దరు సెపరేషన్లో ఉంటే మీ లైఫ్లోకి ఈ పర్సన్ రావాలి, వచ్చి మీకు ప్రపోజ్ చేయాలి, మీరిద్దరు కలిసి హ్యాపీగా ఉండాలి, జీవితాంతం ఇలాగే సంతోషంగా ఉండాలి. ఏ చెడు దృష్టి తగలకూడదు మా రిలేషన్కి, మా బంధంకి ఏ చెడు దృష్టి తగలకూడదు అని మీరు కోరుకుంటున్నారు. ఇది మీ ఎనర్జీ అయితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది మీ పర్సన్ ఎనర్జీ. మీ మీద నిజంగా వాళ్ళకి ట్రూ లవ్ ఉందా లేదా అనే మీ క్వశ్చన్స్కి ఆన్సర్ వస్తుంది. బ్యూటిఫుల్ ఎనర్జీ అండి, నైస్. సో వేరే డెక్తో చూద్దాము. సో ఇప్పుడు చూద్దాము మీ పర్సన్కి మీరంటే ప్రేమ ఉందా లేదా అనేది. ఇంత ఎక్కువ ప్రేమ ఉందంట, కార్డ్స్ స్లిప్ అయిపోతున్నాయి. సో మీ ఎనర్జీ చూసాం కదా, ఇప్పుడు మీ పర్సన్ మీరంటే ఇష్టం ఉందా లేదా, ప్రేమ ఉందా లేదా అనేది చూద్దాం. మూన్, ఏస్ ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ వాండ్స్, ద మెజిషియన్, నైట్ ఆఫ్ స్వర్డ్స్, టూ ఆఫ్ స్వర్డ్స్, ద వీల్, ఎయిట్ ఆఫ్ పెంటికల్స్, 10 of cups, 8 of swords,
5 of Wands, Page of Wands, Knight of Wands, the Emperor, King of Cups. ఈ కార్డ్ కూడా ఫుల్. సో మీ ఎనర్జీ చెక్ చేసాం కదా, ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీ, మీ ఎనర్జీ ఈక్వల్గా సిమిలర్గా ఉంది. చూడండి, ఏస్ ఆఫ్ కప్స్, మీరంటే కూడా వీళ్ళకి చాలా ఎక్కువ ప్రేమ ఉంది. ఏస్ ఆఫ్ వాన్స్, ఏస్ ఆఫ్ కప్స్ మీ ఎనర్జీలో ఉన్నట్టే. ఇక్కడ మెజిషియన్, ఇక్కడ 10 ఆఫ్ కప్స్. ఓకే, ఆల్మోస్ట్ వీళ్ళ ఎనర్జీ మీ ఎనర్జీ సిమిలర్గానే ఉందండి. సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ కూడా 10 ఆఫ్ పెంటికల్స్. సో మెయిన్గా ఇక్కడ ఫస్ట్ ఏ రాశుల వాళ్ళు ఉన్నారని చెప్తాను. అందరూ వచ్చారండి ఈరోజైతే, ఒక్కళ్ళు అని చెప్పడానికి ఏం లేదు. వాండ్స్, కప్స్, వెంటికల్స్, స్వర్డ్స్, సో ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. సో అందరి ఎనర్జీస్ ఈరోజు ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, చూద్దాం. ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని చాలా హర్ట్ చేశారు, బాధ పెట్టారు. వాళ్ళ లవ్ అండ్ ఎమోషన్స్ ఏవి మీకు చెప్పట్లేదు, మీకు చూపించట్లేదు అని మీరు బాధపడుతున్నారు. కానీ మీ పర్సన్ ఏంటంటే మీరు తనని ఎక్కడ వదిలేస్తారేమో అన్న భయంతో ఇక్కడ మీ పర్సన్ కూడా డీప్ లెవెల్లో చాలా హర్ట్ అవుతున్నారు. మీ నుంచి దూరంగా ఉన్నందుకు ఈ పర్సన్ కూడా చాలా బాధపడుతున్నారు, చాలా ఫీల్ అవుతున్నారు. ఎమోషన్స్ అనేది వీళ్ళకి చాలా ఓవర్ఫ్లో అయిపోతున్నాయి, చాలా డీప్గా హర్ట్ అవుతున్నారు ఈ పర్సన్ మీ విషయంలో. ఏస్ ఆఫ్ కప్స్, మీకు ఈ పర్సన్కి కూడా మీరంటే చాలా ఎక్కువ లవ్ ఉంది, చాలా ఎఫెక్షన్ ఉంది, చాలా చెప్పలేనంత ప్రేమ ఉంది. నేను నిన్ను వదులుకోను, నీ చేతిని విడిచి వెళ్ళను నేను అంటున్నారు ఈ పర్సన్. తన ప్రేమ కూడా మీకు చూపించాలి, మీ పైన కురిపించాలి. తన మనసు ఓపెన్ చేసి తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నీ మీకు చెప్పాలి అని ఇక్కడ మీ పర్సన్ అనుకుంటున్నారు. తన హార్ట్ ఓపెన్ చేసి తన మనసులో మీరంటే ఎంత ప్రేమ ఉంది, తను ఎంత సఫర్ అవుతున్నారు, ఎంత బాధపడుతున్నారు మీ నుంచి దూరంగా ఉన్నందుకు. ఎందుకంటే ఒకవేళ ఈ పర్సన్ ఎక్స్ప్రెసివ్ అంత టైప్ కాకపోయినప్పటికీ ఇప్పుడు తన మనసు ఓపెన్ చేసి చెప్పాలనుకుంటున్నారు. ఒకవేళ మీరు ఈ పర్సన్ని అనుమానిస్తున్నా సరే ఈ పర్సన్ ఏంటంటే చాలా డీప్ లెవెల్లో హర్ట్ అవుతున్నారు, అనుమానిస్తున్నారు. నన్నెందుకు అలా అనుమానిస్తున్నారు, నేను నిజంగానే తను ఇష్టపడుతున్నారు కదా, ఎందుకు నా పైన ఇలా అనుమానం పెంచుకుంటున్నారు, నేను ఏం తప్పు చేశాను, ఇలా వీళ్ళు హర్ట్ అవుతున్నారు. వాళ్ళకి మీకెంత ఈ పర్సన్ అంటే ఇష్టం ఉందో ఈ పర్సన్కి కూడా అంతే మీరంటే ఇష్టం ఉంది, అంతే ప్రేమ ఉంది. మీరు ఎలా మనసు విప్పి మీ మనసులో ఉన్న ప్రేమ ఈ పర్సన్కి చెప్పాలనుకుంటున్నారో ఈ వ్యక్తి కూడా తన మనసులో ప్రేమను మీకు చెప్పాలి, మీకు చూపించాలి. నిన్ను వదులుకోను, నీ చేతిని విడిచి నేను ఎప్పటికీ వెళ్ళను, నా ప్రేమ ఎప్పటికీ నీ కోసమే అని చెప్పాలి అనుకుంటున్నారు. ఓకే, ఏస్ ఆఫ్ వాండ్స్, మీతో ఫ్రెష్ స్టార్ట్ చేయాలి, న్యూ బిగినింగ్ కావాలి, న్యూ సైకిల్ అనేది స్టార్ట్ చేయాలి అని ఈ పర్సన్ చాలా ఉంది వాళ్ళ మైండ్లో. ఎప్పుడు మీ గురించే ఆలోచిస్తూ ఉంటారు, 24/7 మీ గురించే ఆలోచిస్తూ ఉంటారు ఈ పర్సన్. సో ఈ పర్సన్ కూడా మేనిఫెస్ట్ చేస్తున్నారు. సో మీకు ఈ పర్సన్కి సిమిలర్ ఎనర్జీస్ ఉన్నాయండి, సిమిలర్ ప్యాటర్న్గా ఆలోచిస్తున్నారు. మీరు ఎలా ఆ పర్సన్ రావాలని వెయిట్ చేస్తున్నారో ఆ పర్సన్ కూడా మీరు రావాలి, ఈసారి నేను ఎఫర్ట్స్ పెడతాను, నిన్ను ఇంకా కష్టపెట్టను, నిన్ను బాధ పెట్టను, నేను చాలా ఎక్కువ హర్ట్ చేశాను, బాధ పెట్టాను, ఇంకా ఇప్పటి నుంచి ఆ బాధ పెట్టను, నేను నిన్ను మంచిగా చూసుకుంటాను అని చెప్పాలి అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని వచ్చి కలవాలని కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే మిమ్మల్ని కలవకపోతే, మిమ్మల్ని చూడకపోతే వీళ్ళ మనసులా ఉండట్లేదు. ఏదో ఒక నెగిటివ్ థాట్స్ వచ్చేస్తున్నాయి.
ఎప్పుడెప్పుడు మిమ్మల్ని కలవాలని కానీ, ఎప్పుడెప్పుడు మిమ్మల్ని చూడాలని కానీ, మిమ్మల్ని చూడకుండా ఉంటే టోటల్‌గా మీరు తనకి దూరం అయిపోతారేమో. ఇక నేను తట్టుకోలేను. నా ప్రేమ నేను ఎలాగైనా చెప్పాలి. మళ్ళీ ఎలాగైనా మిమ్మల్ని తన లైఫ్‌లోకి తెచ్చుకోవాలి అని ఈ పర్సన్ మేనిఫెస్ట్ చేస్తున్నారు. అండ్ చెప్పాను కదా! మీ దగ్గరికి రావాలి. మిమ్మల్ని ఒకసారి చూడాలి. మిమ్మల్ని ఒకసారి కలవాలి. తన మనసులో ఉన్న ప్రేమ మీకు ఎక్స్‌ప్రెస్ చేయాలి అని ఇక్కడ ఈ పర్సన్ అనుకుంటున్నారు. సో కన్‌ఫ్యూజన్స్ అండి. 2 క్రాస్ రోడ్స్ ఏదో ఉంది. అంటే ఇప్పుడు వెళ్తే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని కానీ, ఏ విధంగా ఇక్కడ చూడండి, ఏ విధంగా కాకుల్లాగా పొడిచి చంపేస్తారో, మాటలతో తనని ఎక్కడ హర్ట్ చేస్తారో. ఈ పర్సన్ చాలా ఎమోషనల్‌గా, డీప్‌గా హర్ట్ అవుతున్నారు. అండ్ మళ్ళీ మీరెక్కడ హర్ట్ చేస్తారో, ఎలా ఇక్కడ మాటలతో తనని పొడిచి అట్లా చిత్రవద చేస్తారేమో. నీకు వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళే ఎక్కువ కదా, నేనంటే నిజంగా నీకు ఇష్టం లేదు, అనుమానాలు మీకు ఎక్కువ అనేది వాళ్ళ ఫీలింగ్. తన మీద మీకు ట్రస్ట్ లేదు, అనుమానం ఎక్కువ ఈ పర్సన్ అంటే మీకు అనేది వాళ్ళ ఫీలింగ్. ఏదో ఒక విధంగా అప్రోచ్ అయినా సరే మీ అనుమానంతో వీళ్ళని కాకుల్లాగా పొడుచుకు తింటారని, వాళ్ళ ఫీలింగ్ అది. సో ఏంటంటే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఈ పర్సన్ మారి మీ దగ్గరకు రావాలి అనుకుంటున్నారు. అండ్ మీ రిలేషన్లో ఈసారి ఏంటంటే ఈ పర్సన్ ఎఫర్ట్స్ పెట్టడానికి కూడా రెడీగా ఉన్నారు. స్లో మూమెంట్లో ఉన్నారండి. కానీ బట్ మీతో కలిసి హ్యాపీగా ఉన్న మూమెంట్స్ అన్నీ వీళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. మీతో కలిసి ఎంజాయ్ చేసిన మూమెంట్స్ కానీ, మీరు వీళ్ళు కలిసి ఎటైనా ట్రిప్కి వెళ్ళింది కానీ, ఏదైనా మంచిగా ఇద్దరు కలిసి మాట్లాడుకున్నవి కానీ, ఇద్దరు మంచిగా జోక్స్ చేసుకున్నవి కానీ, మీరిద్దరూ కలిసి హ్యాపీగా ఉన్న మూమెంట్స్ కానీ తలుచుకొని డెఫినెట్లీ వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అండ్ మీతో మళ్ళీ ఆ టైమ్స్, ఆ మెమరీస్, మీరెలా తనతో కలిసి హ్యాపీగా ఉండాలి, తనతో కలిసి సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నారో ఆ పర్సన్ కూడా అలాగే అనుకుంటున్నారు. అండ్ ఒకవేళ ఇది ఎవరైనా మ్యారేజ్ కావాలి అనుకొని చూసుకుంటున్నా సరే, ఆ పర్సన్ మీతో మ్యారేజ్ కూడా చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. మ్యారేజ్ చేసుకొని ఇలా వైఫ్, హస్బెండ్, ఒక కంప్లీట్ ఫ్యామిలీ లాగా అనుకుంటున్నారు. ఇలా 2 kids ఉంటే, ఒకవేళ 2 kids ఇలా ఉండాలనుకుంటున్నారు. సో ఎవరైనా ఆల్రెడీ మ్యారీడ్ వాళ్ళు చూస్తుంటే గనక, మ్యారేజ్ అయ్యి 2 పిల్లలు ఉండి సెపరేషన్ అయిపోయిన వాళ్ళు ఉండుంటే గనక, వాళ్ళు కూడా మీతో మళ్ళీ రీయూనియన్ అయ్యి కలిసి సంతోషంగా ఉండాలనే అనుకుంటున్నారు. సో 8 of Swords. ఈ పర్సన్కి ఇంత ప్రేమ ఉన్నా కూడా ఈ మనసులో ఏంటంటే మీరు తనని అనుమానిస్తారేమో, తనని యాక్సెప్ట్ చేయరేమో, ఈ పర్సన్కి భయం ఎక్కువ. అనుమానిస్తారేమో, అర్థం చేసుకోరేమో, తన ప్రాబ్లమ్స్ని, తన సిచ్యువేషన్స్ని అర్థం చేసుకోరేమో, ఎప్పుడు మీ వైపు నుంచే ఆలోచించాలి అనుకుంటారు. తన సైడ్ నుంచి ఒక్కసారి కూడా మీరు ఆలోచించాలని కానీ ఆలోచించలేకపోతున్నారు. ఎందుకు? మేబీ ఒకవేళ సొసైటీ వల్ల కానీ, మేబీ ఫ్యామిలీ ఓరియంటెడ్, అంటే మీకు ఈ పర్సన్కి మధ్య ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఏదన్నా ఉంటే ఫ్యామిలీ వల్ల కానీ ఈ పర్సన్ ఏంటంటే ఒక స్టెప్ ముందుకు వేయలేకపోతున్నారు. ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉన్నాయని నాకు అనిపిస్తుంది. అండ్ 5 of Wands. మీకు మళ్ళీ ఎక్కడ మీ ఇద్దరి మధ్య గొడవ జరుగుతుందేమో అని ఈ పర్సన్ భయపడుతున్నారు. మేబీ థర్డ్ పార్టీ ఇష్యూస్ వల్ల కానీ, ఫ్యామిలీ వల్ల కానీ, మీ ఇద్దరి మధ్య ఎక్కడ డిస్టర్బెన్సెస్ వస్తాయో అని భయపడుతున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్కి మీ విషయంలో నాకు తెలీదు, ఏదో ఒక యాక్షన్ తీసుకోవడానికైతే ఈ పర్సన్ రెడీగా ఉన్నారు. అండ్ మీ మనసుని కష్టం కలిగించాలని కూడా వీళ్ళకి లేదు. మీ చేతిని విడిచిపెట్టి ఉండాలి అని లేదు. మీ మనసుకి కష్టం కలిగించి మిమ్మల్ని హర్ట్ చెయ్యాలి అన్న ఉద్దేశం వీళ్ళకి లేదు. మీతో ఎప్పటికీ హ్యాపీగా ఉండాలనే కోరుకుంటారు. మీరు ఎప్పటికీ సంతోషంగా ఉండాలనే వీళ్ళు కోరుకుంటారు. ఏదో మిమ్మల్ని గ్రడ్జ్ పెంచుకొని, కక్ష పెంచుకొని మీరు సంతోషంగా ఉండకూడదు అని
పగ తీర్చుకోవాలి ఎలాగైనా అన్నంత ఇది లేదు వీళ్ళకి. మేబీ ఫ్యామిలీకి భయపడి మేబీ వీళ్ళు మీ రిలేషన్లో కొంచెం బ్యాక్ స్టెప్ వేసి ఉండొచ్చు, కానీ బట్ డెఫినెట్లీ మీరు కావాలని అనుకుంటున్నారు ఇక్కడ ఈ పర్సన్. పేజ్ ఆఫ్ వాండ్స్, ఏదో ఒక యాక్షన్ తీసుకోవడానికైతే ఈ పర్సన్ రెడీగా ఉన్నారు. ప్లాన్స్ అయితే వేస్తున్నారు మీ విషయంలో, మళ్ళీ ఎలా మిమ్మల్ని దక్కించుకోవాలని కానీ, ఎలా మీ ప్రేమ తిరిగి దక్కించుకోవాలని కానీ. సో వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు, కానీ ఎందుకో వర్కౌట్ అవుతుందా అన్న డౌట్ కూడా వీళ్ళ మైండ్లో ఉంది. సో మీ పర్సన్ మీకు మళ్ళీ దగ్గర అవుతారు, ఏదో ఒక విధంగా మీకు దగ్గర అవుతారు. చాలా ప్యాషనేటెడ్ ఉన్నారు వీళ్ళు, మీకు అట్రాక్ట్ అవుతున్నారు. మేబీ పాస్ట్లో మీ రిలేషన్ వద్దని చెప్పేసి భయంతో వీళ్ళు ఆగిపోయి ఉండొచ్చు, బట్ ఎట్ ప్రజెంట్ అయితే మీ విషయంలో చాలా ప్యాషనేటెడ్ ఉన్నారు, మీ దగ్గరకు రావాలనుకుంటున్నారు. తన ఈగోని కూడా పక్కన పెట్టేసి మీ దగ్గరికి రావాలనే అనుకుంటున్నారు. తన ఈగో యాటిట్యూడ్ ఇంక నుంచి మీ దగ్గర చూపించొద్దు, అవన్నీ సైడ్కి పెట్టేసి మీ ప్రేమ, మీ మనసు, ఇవన్నీ నాకు కావాలి, నా ఈగో వల్ల నాకేం వచ్చింది అనే టైప్కి వచ్చారు ఈ పర్సన్. ఇంకా ఈగోలు వద్దు మన ఇద్దరికి మధ్య, ఈ ఈగో వల్ల మన ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ చాలా ఎక్కువైనాయి, ఇదంతా వద్దు అంటున్నారు ఇక్కడ మీ పర్సన్. కింగ్ ఆఫ్ కప్స్, ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే చాలా లాయల్గా ఉన్నారు, మీతో చాలా కమిటెడ్గా ఉన్నారు, మీకు ఒక కమిట్మెంట్ ఇవ్వాలని కూడా అనుకుంటున్నారు, మీతో హానెస్ట్గా ఉండాలని అనుకుంటున్నారు. అండ్ మీ మనసు అర్థం చేసుకొని మీకు ఎలాంటి కష్టం కలగకుండా చూసుకోవాలి అనుకుంటున్నారు. సో ఇలా స్ట్రైట్గా చూసుకున్నా ఈ పర్సన్ బాధపడుతున్నారు. అండ్ నెగిటివిటీ, మీరెక్కడ తను యాక్సెప్ట్ చేయరేమో అన్న భయం ఉంది, ఎక్కడ గొడవ పడతారేమో, మీ ఇద్దరి మధ్య ఇంకా డిస్టర్బెన్సెస్ ఎక్కువ గ్యాప్ పెరుగుతుందేమో అని వీళ్ళు భయపడుతున్నారు. బట్ వీళ్ళ మనసు ఓపెన్ చేసి వాళ్ళ ప్రేమ మీకు చెప్పాలి అనుకుంటున్నారు. వాళ్ళు మీకోసం చేంజ్ అయ్యారు కూడా, చాలా వరకు వీళ్ళు మీకోసం చేంజ్ అయ్యారు. ఇప్పుడైతే ఏదో ఒక యాక్షన్ తీసుకోవడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. మీతో న్యూ సైకిల్ స్టార్ట్ చేయాలని కూడా అనుకుంటున్నారు. నేను చేసిన తప్పులకి నాకు తెలిసొచ్చాయి అని కూడా అంటున్నారు. ఏస్ ఆఫ్ వాండ్స్, మీతో న్యూ సైకిల్, న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారు. స్లోగా మీ వైపుకి షిఫ్ట్ అవుతోంది వీళ్ళ మైండ్ అనేది. నైట్ ఆఫ్ వాండ్స్, మీరంటే చాలా అట్రాక్టెడ్ ఉన్నారండి, మీరంటే చాలా ప్యాషనేటెడ్ ఉన్నారు. ఇప్పుడు మీరు వాళ్ళకి కావాలి అనిపిస్తుంది, ఎట్లాగైనా సరే వీళ్ళు వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. ఓకే, అండ్ ఇక్కడ మేనిఫెస్ట్ చేస్తున్నారు. తెలిసి కానీ తెలియక కానీ వీళ్ళు ఏంటంటే మీ గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు, మీ రిలేషన్ పైన చాలా ఎక్కువ ఎఫర్ట్స్ పెడుతున్నారు. మీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు, మీరు ఎలా ఉన్నారు ఏంటి అనేది తెలుసుకుంటున్నారు. ఎందుకంటే మీ సంతోషం వాళ్ళకి ఇంపార్టెంట్, మీ హ్యాపీనెస్ వాళ్ళకి ఇంపార్టెంట్. తన ఈగో ఇవన్నీ పక్కన పెట్టేసి మీ దగ్గరకు రావాలి అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు. ట్రావెల్ చేసి కూడా రావాలనుకుంటున్నారు. ఒకవేళ మీ ఇద్దరిది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయినా సరే ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. ఏమనుకుంటే అది అనుకొని, నేను ఎలాగైనా వెళ్ళాల్సిందే, తనని చూడాల్సిందే, తనని పలకరించాల్సిందే అనుకుంటున్నారు. సో 8 ఆఫ్ స్వర్డ్స్, ఈ పర్సన్ని భయం ఈ పర్సన్ని ఆపేస్తున్నా సరే ఈ పర్సన్ ఏంటంటే ఇంకా తన ఎమోషన్స్ అనేది ఈ పర్సన్ కంట్రోల్ చేసుకొని అలసిపోయారు చాలా కాలం నుంచి. కాబట్టి ఇప్పుడు మీకు వచ్చి ఎలాగైనా ఎక్స్ప్రెస్ చెయ్యాలి అనుకుంటున్నారు. ఎందుకంటే మీకు కష్టం కలిగించడం ఈ పర్సన్కి అసలు ఇష్టం లేదు. మీకు కానీ మీ మనసుకు కానీ కష్టం కలిగించడం ఇష్టం లేదు. అట్లాగే మీ చేతిని వదిలిపెట్టడం కూడా ఇష్టం లేదు. మిమ్మల్ని వదులుకోవడం కూడా వీళ్ళకి ఇష్టం లేదు.
సో మీ పర్సన్ నుంచి ఎలాంటి లవ్ మెసేజెస్ వస్తాయి చూద్దామా. మిస్ట్రస్ట్, యువర్ డౌట్ ఈస్ కిల్లింగ్ ట్రస్ట్ బిట్వీన్ అస్. అలా చెప్తున్నాను కదా, మీ అనుమానాలతో రెవిటలైజ్, యువర్ ప్రజెన్స్ మేక్స్ మై డే కమ్ క్లోజర్. నువ్వు నాతో ఉంటే ఆ రోజు మొత్తం నేను హ్యాపీగా ఉంటాను, నా దగ్గరికి రా అంటున్నారు. ఫేక్, యు ఆర్ నాట్ ద వన్ ఐ లవ్డ్. అంటే ఇక్కడ మీ పర్సన్ ఏమంటున్నారంటే, నేను ఇష్టపడింది నిన్ను కాదు, నువ్వు చాలా మారిపోయావు, నువ్వు చాలా ఫేక్. నేను ఇష్టపడింది నిన్ను కాదు, నువ్వు చాలా మారిపోయావు, ఇంతకుముందుకి ఇప్పటికీ నీలో చాలా మార్పు వచ్చింది. సీక్రెట్ లవ్, లవ్స్ యూ డీప్లీ బట్ విల్ నెవర్ ఎక్స్ప్రెస్. చెప్పాను కదా, సీక్రెట్గా అయితే మిమ్మల్ని ఇష్టపడుతున్నారు కానీ ఎప్పటికీ ఎక్స్ప్రెస్ చేయరు. టాక్సిసిటీ, క్విట్ ప్లేయింగ్ మైండ్ గేమ్స్ విత్ మీ. నాతో మైండ్ గేమ్స్ ఆడడం మానేసేయి అంటున్నారు ఇక్కడ మీ పర్సన్. డిపెండెన్సీ, ఐ ఆమ్ ఎడిక్టెడ్ టు యూ, కాంట్ స్టాప్ మిస్సింగ్ అండ్ లవింగ్ యూ. నేను నీకు అట్రాక్ట్ అయ్యాను, ఎడిక్ట్ అయిపోయాను, నీ ప్రేమకి ఎడిక్ట్ అయిపోయాను, నన్ను నేను ఆపుకోలేకపోతున్నాను, నేను చాలా మిస్ అవుతున్నాను అండ్ చాలా ఇష్టపడుతున్నా, చాలా ప్రేమిస్తున్నాను. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.